మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ నవంబర్ ఆఖరి వారం ఆయన సన్నిధానానికి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. శబ్దం గట్టిగా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారంలో ప్రభు మరొక చక్కటి ఆ వాక్యాన్ని అనుగ్రహించారు. ఏ చెట్టు నీడ కింద మనం బ్రతకాలో అది మనం నేర్చుకొని ఒక సరైన చెట్టుని మనం ఎన్నిక చేసుకొని ఓ ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడవాలని పరిశుద్ధాత్మని సహాయం వలన మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ వారంలో, ఈ నవంబర్ ఆఖరి వారంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు ఓ చక్కటి ఆలోచన కలుగు చేశారు. ఆ ఆలోచనని ఓ ప్రసంగంగా దేవుని సన్నిధిలో సిద్ధపరుచుకొని మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. కొన్ని విషయాలు పరిశుద్ధమైన బైబిల్లో నుంచి శ్రద్ధగా మనందరం విందాం. దయచేసి మీ బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ ఒళ్ళో పెట్టుకొని చక్కగా వాక్యాన్ని గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఎవరైనా ఒకరు బిగ్గరగా చదివి సహాయం చేయండి. మరియు మీరు కాలమెరిగి నిద్ర మేలుకొనినటువంటి వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. అపోస్తుడైనటువంటి పౌలు రోమా సంఘముతో చక్కగా ఓ పత్రికను రాపిస్తూ ఉన్నాడు. ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, రోమా సంఘము చాలా పరిశుద్ధంగా కట్టబడిన సంఘం. రోమా సంఘము చాలా దైవీకంగా ఎదిగినటువంటి ఒక మంచి సంఘం. దైవజనుడి మాటకి లోబడుతూ, ప్రసంగాలకి లోబడుతూ, ఆధ్యాత్మికంగా కట్టబడి దైవజనుడు సంఘము ఎలాగ ఉండాలో అలాగా సిద్ధపరిచిన సంఘము ఏదైనా ఉంది అనంటే దానిలో ప్రప్రథముగా రోమా సంఘము అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతగా ఆ సంఘాన్ని హెచ్చరించడమే కానీ, బుద్ధి చెప్పడమే కానీ, ప్రభు రాకడకు సిద్ధపరచడానికి చాలా విశేషముగా సంఘానికి చెప్పవలసిన ప్రాధాన్యతతో కూడిన వాక్యాలు చెప్తా వచ్చాడు. అయితే మరి ఎక్కువగా దైవజనుడు ఆ సంఘముతో చెప్పడానికి కారణాలు ఏంటి అంటే, ఎదిగినవాడు ఎదిగినట్టుగా ఉండలేడట. రానున్న పరిస్థితులను బట్టి ఎదిగినవాడు కొన్ని పరిస్థితులను బట్టి దిగజారిపోతాడట. వెలుగులో ఉన్నవాడు చీకటిలో నడుస్తాడట. చీకటిలో ఉన్నవాడు వెలుగులోకి వస్తాడట. ఇంకా రాయబడిన మాటలు ఏంటంటే, అక్కడ పై వచనాల్లో ఆజ్ఞలను అన్నిటినీ పాటిస్తారు, కానీ రానున్న దినములలో వారిలో ప్రేమ చల్లారిపోతుంది. ప్రారంభమేమో బాగానే ఒక దయనీయంగా కట్టబడుతూ, ప్రారంభమేమో బాగా సౌఖ్యముగా, సుఖముగా, సంతోషాల మధ్యలో కుటుంబాన్ని నిలుపుకుంటారు, కానీ రానున్న దినములలో వారిలో ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసము చల్లారిపోతుంది, భక్తి చల్లారిపోతుంది అనే విషయాల్ని తెలియపరుస్తూ ఉన్నాడు ఈ దైవజనుడు ఈ సంఘానికి. ఇప్పుడు మీరు శ్రద్ధగా వినండి. బాగా ఎదిగిన సంఘం కదా, బాగా బలపడిన కుటుంబం కదా, అన్ని రంగాలలో ప్రార్థన ఏంటో తెలుసు, సేవకులు ఎవరో తెలుసు, వాక్యం ఎలా ఉంటుందో తెలుసు, వాక్యము లోతు తెలుసు, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసు, నరకం ఎలా ఉంటుందో తెలుసు. మరలా వీళ్ళకి హెచ్చరికలతో కూడిన మాట చెప్పడం అంత అవసరమా అనంటే, దైవజనుడు అంటాడు, ఈ రోజులు ఎలాగున్నాయంటే నిద్రపోతున్నటువంటి రోజులుగా మారుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే, నిరాశ, లేకపోతే నిర్లక్ష్యం, లేకపోతే దాన్ని ఇంకొక పర్యాయ పదంలో ఏమండి అశ్రద్ధ, ఇలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. చదువుకున్న పిల్లలను చూడండి, రేపు దినం ఎగ్జామ్ అందరూ చదవరంటే, అబ్బా ఇవన్నీ నేను ముందే నేర్చుకున్నాలే పాస్టర్ గారు, ఇవన్నీ నాకు వచ్చు అంటాడు. రాజు టైంలో ఏమి రాయుడు.
ఏమండి వచ్చు అని ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు దాన్ని. లేకపోతే నాకు అంతా తెలుసు, నాకు బాగా ప్రార్థన చేస్తాను, నేను బాగా ఎదుగుతున్నాను, నాకు బాగా మంచి పరిశుద్ధంగా బతుకుతున్నానని కొన్ని వాళ్ళ పరిధులను బట్టి వాళ్ళకుంటున్న స్థితిని బట్టి బాగా ఎదుగుతున్నట్లుగా కనబడతారు. దైవజనుడైన పౌలు ఏమంటారంటే, ఇప్పుడు మనం బ్రతుకుతున్నాం, బాగా తెలుసు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ కడవరి దినాల్లో కావలసిన మీకు అర్థమాట అని చెప్తాను చూడండి. పగలు అనగా ప్రభు రాకడకు సూచనలు. పగలు అనేది దేనికి సూచన అంటే ప్రభు రాకడకు సూచన. అందుకని దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మనము ప్రభు రాకడ ఎప్పుడు వచ్చుద్దా, ప్రభు రాకడ ఎప్పుడు వచ్చుద్దా అని నిద్రపోతున్న మనం మేలుకోవాలి. ఒక్కరోజు మనం మేలుకునేది ఏమండి, ఒక నైట్ నిద్రపోతాం, తెల్లారి ఉదయాన్నే అక్కడ మేలుకోవడానికి ఇష్టపడాలి. కానీ సాతాను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు ఒక్క రాత్రి కూడా నిద్రపోకుండా రాత్రి పగలు వాడుకున్న పని కొంచెమే, వాడుకున్న సమయం కొంచెమేనని రాత్రి పగలు ప్రయాసపడుతున్నాడు తన పనిలో. ఏమండి, తన పనిలో నిద్ర పోవట్లేదు, అలసి పోవట్లేదు, కులిగి పోవట్లేదు, నీరసించి పోవట్లేదు, ఒక 5 నిమిషాలు పక్కన కూర్చుందామన్నా ఆలోచన రావట్లేదు. ఏంటయ్యా సాతాను అని అంటే, సాతాను అంటాడు, నాకున్న సమయం కొంచెమే కనుక నేను రాత్రి పగలు కష్టపడుతున్నాను. దేని కొరకు అంటే ఆధ్యాత్మికంగా బ్రతుకుతున్న వారిని పడదెయ్యాలి, విశ్వాసములో ఉన్న వారిని విశ్వాసాన్ని పాడు చేయాలి, పరిశుద్ధంగా ఉన్న వారిని పరిశుద్ధతలో నుంచి కిందకి దిగజారిప చేయాలి, మందిరానికి వెళ్తున్న వారి జీవితంలో నిరాశలు పుట్టించాలి. దేవుడు ఏం మేలు చేశాడా, దేవుడు ఏ కార్యం చేశాడా అనే ఒక అవిశ్వాసాన్ని వారి హృదయాల్లో లేపాలి. చిన్నగా దేవునికి దూరం చేయాలి, చిన్నగా ప్రార్థనకి దూరం చేయాలి, చిన్నగా అవిశ్వాసంలోకి వీళ్ళు తీసుకోపోవాలి, అపనమ్మంలోకి తీసుకోపోవాలి. దేవుని మీద సేవకుల మీద ఉంటున్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, విశ్వాసం వాటన్నిటిని దినదినము నిరాశపరచాలి అని వాడు ప్రతిరోజు రాత్రింబగలు కష్టపడుతున్నాడట. అందుకని బైబిల్ అంటుంది దైవజనుడితో, ఈ దైవజనుడు సంఘంతో అంటాడు, సంగమా చదవండి ఆ మాటని 11వ వచనం, మరియు మీరు కాలమును ఎరిగి. చూసారండి, నిద్ర మేలుకుని వేళ అయింది. ఇది తెలుసుకోవాలి మనం. ఇప్పుడు కాలాన్ని ఎరగాలి. ఏం జరుగుతుంది లోకంలో? ఎవరు అవిశ్వాసులుగా ఉన్న వాళ్ళు ఎవరు ఇంకా అవిశ్వాసులు అయిపోతున్నారు. భక్తులు ఎదిగిన వాళ్ళు రాను దిగజారిపోతున్నారు. దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఆత్మ చల్లారిపోతుంది. వీటిని మనం ఎరగాల. బైబిల్లో ఒక మంచి మాట అంటాడు సామెతల గ్రంథకర్త, ఓ నరుడా ఆ చీమను చూడు. ఎందుకయ్యా అంటే ఆ చీమలు కాలమును ఎరిగి వాటికి కావలసిన వాటిని సమకూర్చుకుంటున్నాయి. ఒక చీమ దానికి ఉన్న జ్ఞానం ఎంత, దానికి ఉండే తెలివి ఎంత, దానికి ఉండే ఆలోచన ఎంత, దానికి ఉన్న కొంచెంలో నేను ఈ కాలం, వర్షాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, ఏ కాలం వస్తుందో వెంటనే గుర్తుపట్టి ఆ కాలానికి అనుకూలముగా నడుస్తాయట ఒక చీమలు. అలాగే ఆత్మీయంగా నడిపించబడుతున్న మనము ఈ కాలములో మనం ఎలాగుంటున్నాం? భూకంపాలు జరుగుతున్నాయి, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఇది మనం ఎరగాలి, ఇది మనం గుర్తుపట్టాలి. అందుకని సాతానుకున్న సమయం కొంచెం కనుక వాడు ప్రయాసపడుతున్నట్లుగా మనకున్న సమయం కొంచెమే కనుక మనము దేవుని సన్నిధిలో నిద్రపోకుండా నిద్రను మేలుకొని దేవుని కొరకు మనం బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక వ్యక్తి మీకు కనబడతాడు. అతని పేరు ఏం పేరంటే అబ్రహాము అని బైబిల్ చెప్తా ఉంది. అతడట విశ్వాసానికి విశ్వాసులకు తండ్రి అని రాయబడింది. కానీ అబ్రహాము గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఎంత విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము, ఎంత విశ్వాసములు ఎదిగిన అబ్రహాము, ఎంత భక్తిని దేవుని స్వరాన్ని వింటున్న అబ్రహాం అట ఒకరోజు బలిపీఠం దగ్గర బలర్పించిన తర్వాత చిన్నగా నిద్రపోయాడని రాయబడింది. అతడు ఒక్క చిన్న నిద్ర వల్ల 400 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు కఠినమైన శిక్షను అనుభవించారు. ఒక చిన్న నిద్ర 400 సంవత్సరాలు
ఏమండి ఇజ్రాయేల్ ప్రజలందరూ శపితం అవడానికి, శాపానికి గురవడానికి, నష్టాలు పాలవడానికి, కన్నీటి పాలవడానికి, ఏమండి భయానకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే అబ్రహాము నిద్ర. దేవుని బిడ్డ, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నువ్వు ఎంత వెదుగుతూ వర్ధులతో ఉన్నావో, సంఘములో ఈ నిద్ర అనేది నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని కుంటుపరుస్తూ ఆ నిద్ర వ్యవస్థలోకి తీసుకుపోయిన తర్వాత నీ తరము, నీ కుటుంబం, నీ బిడ్డలు శాపం అనుభవించేటట్లుగా బైబిల్ చెప్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేను చర్చికి వెళ్తున్నాను అయ్యా, నన్ను బట్టి దేవుడు కార్యం చేయొచ్చుగా. నువ్వు అనుకోవచ్చు, నేను రోజు నమ్మకంగా ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నా, మరి నన్ను బట్టైనా నా బిడ్డను బాగు చేయొచ్చుగా. నువ్వు అనుకోవచ్చు, నేను ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, అందరికంటే ఎక్కువగా సహకారం కొట్టున్నా, మరి నన్ను బట్టైనా దేవుడు నా భర్తను మార్చొచ్చు కదా. కరెక్టే, నీ ఆలోచన కరెక్టే. కానీ దేవుని ఆలోచన ఏం చెప్తుందంటే, నువ్వు మందిరానికి వస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? ఏమండి, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? నిద్ర వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నావు. తద్వారా నశించిపో 400 సంవత్సరాలు ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు సంసోన్ అడ్డ. ఏమండి, చక్కగా 7 ముడులతో లేకపోతే 7 అనుభవాలతో తన చుట్టంతా బాగా ఏమండి దాన్ని చుట్టబడి చాలా ఒక బలమైనటువంటి ఒక సాధనముగా ఏమండి ఫిలిష్తీయులను ఎదిరించగలిగిన ఓ శక్తి కలిగిన వ్యక్తిగా దేవుడు అతను నిలబెడితే, అతడి గురించి రాయబడిన మాట, అతడు ఏమంటే నిద్రపోవడం వల్ల అతని బలమంతా ఏం చేసుకున్నాడంట? కోల్పోయాడని బైబిల్ చెప్తుంది. కారణం ఏంటి? నిద్ర. నిద్ర ద్వారా ఏమైపోయాడట అతను? చెప్పండి అందరూ. ఏమండి, 7 జలలు గల ఒక శ్రేష్టమైన బలమైన ఏమండి ఎంత మంది వచ్చినా ఒకేసారి పోరాడగలిగిన ఒక బలము కలిగిన వ్యక్తి ఒక్కసారిగా నిరాశపడడానికి, బలమంతా ఒక్కసారిగా ఏమండి కరిగిపోవడానికి కారణం ఏంటంటే ఓ చిన్న నిద్ర. ఈ నిద్ర చాలా భయానకరమైన పరిస్థితిగా మనకు దారి చేస్తుంది. ఒకప్పుడు శత్రువుని ఎదిరించావు కదా, ఒకప్పుడు శత్రువు అంటే నిన్ను చూసి గడగడగడ వణికేవాడు కదా, ఒకప్పుడు పాపముని చూసి వణికేది కదా, ఒకప్పుడు భయానకరమైన పరిస్థితులు నీ దగ్గరికి రావాలంటే గడగడ వణికాయి కదా. మరి ఇప్పుడు ఏమైంది సంసోన్ అంటే, సంసోను నిద్ర అనే అనుభవంలో పడిపోయాడు. అందుకని ఇప్పుడు ప్రతిదానికి కలవరాలతో కన్నీటి మధ్యలో గడగడ వణుకుతూ భక్తి చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు మేలుకోవాలి, ఈ కాలాన్ని ఎరిగి నువ్వు మేలుకోవాలి. అయ్యో, ప్రజలు చల్లారిపోతున్నారు, భక్తి చల్లారిపోతుంది, లోకం మీదకు లోకం లేస్తుంది, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు కూడా భయానకరమైన పాపములో ఊరేగుతున్నారని మనం ఎరిగి దేవుని సన్నిధిలో మేలుకొని దేవుని కొరకు బ్రతికేటట్లుగా మనం మారుదుము గాక. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మరొక వ్యక్తి, ఆయన పేరు ఐతూకు అని రాయబడింది బైబిల్లో. అతడట ఏమంటే అపోస్తుడైన పౌలు వాక్యం చెప్తుంటే కిటికీలో కూర్చొని వాక్యం వింటున్నారు. చూడండి, కిటికీలో కూర్చొని వాక్యం వినడానికి కారణం ఏంటంటే, కొంతమందిని కొంతమంది ఇక్కడ ఏమన్నా మనం చర్చి ప్రోగ్రాం పెట్టామనుకోండి, కొంతమంది గోళ్ళ మీద ఎక్కువ కూర్చొని చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇళ్ళలో ఉన్న కిటికీల్లో నుంచి తొంగి చూసేవాళ్ళు ఉంటారు కదండి. మంచిగా గ్రౌండ్ ఒకటి పెట్టి, స్థలం ఒకటి పెట్టి రెండయ్య కూర్చొని అంటే కొంతమందికి పెద్దగా ఇష్టం ఉండదు వచ్చి కూర్చోడానికి. ఈ వ్యక్తి కూడా ఎలాంటి వ్యక్తి అంటే, ఏమండి భక్తి చేస్తున్నట్లుగానే చేస్తాడు, కానీ ఇతడు భక్తి ఎలాంటిదట? చంచలమైన భక్తి. కాసేపు తగిలితే దాన్ని ఏమంటారు, తగిలితే ఒక మంచి జీవితం వచ్చుద్దిరా, లేకపోతే పోయి ఇంతతో పోయి దాన్ని కొంతమంది కొన్ని అవి వేస్తారు కదండి, లాటరీలు తగిలితే ఒక గొప్ప పెద్ద లాటరీ తగిలితే లేకపోతే ఏమన్నా ఒక 100 రూపాయలు పోతాయి అన్నట్లుగా కొంతమంది భక్తి కూడా ఎలా ఉంటుందంటే, పోతే దేవుడు ఏమైనా చేస్తే చేస్తాడు, లేకపోతే చిన్నగా దాన్ని మనం చూసుకోవచ్చు అన్నట్లుగా. ఏమండి కాస్త అటు కాస్త అటు ఇటు కలిసి ఇలాంటి భక్తిని చేస్తూ ఉంటారు. పొందితే మేలు పొందుదాం, కుదిరితే లేకపోతే మరలా ఇట్టే తిరగదాం. ఏమంటే దేవుడు ఏదైనా చేస్తే ఇక దేవుడి వైపే తిరగదాం. ఇక దేవుడు ఇన్ని రోజులు చూసాం, ఇప్పుడు 2 సంవత్సరాలు గమనించాను, నా కుటుంబంలో ఏం మేలు జరగలేదు, నా బిడ్డలకు ఏం మేలు జరగలేదు, నా కుటుంబంలో అప్పులు బాలేదు, నేను అనుకున్న కార్యాలు జరగలేదు అనే ఆలోచన వచ్చినప్పుడు మరలా వెనక్కి తిరగచ్చు అని చంచలమైన నిద్ర అంటారు దీన్ని. చంచలమైన
చెప్పండి అందరూ, చంచలమైన. అందుకని బైబిల్ అంటుంది ఈ నిద్రలో నుండి మనందరము మేలుకొందుముగాక. హల్లెలూయా. దేవుని గురించి చెప్తుంది కదా బైబిల్. 3 అంతస్తుల బిల్డింగ్ మీద నిద్రపోతున్నాడు. ఎక్కడ దాకా ఎదిగాడు? 3 అంతస్తుల బిల్డింగ్ దాకా ఎదిగాడు. అక్కడ దాకా వెళ్ళాడు. అక్కడి నుండి కింద పడిపోయాడండి. అతని గురించి బైబిల్ చెప్తుంది. అక్కడి నుండి కింద పడిపోయాడట 3 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి. కారణం ఏంటంట? నిద్ర. ఈ నిద్ర భయానకరమైన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకోబోతుంది. యేసు ప్రభు కూడా చెప్తాడు కదా ఒక సందర్భంలో శిష్యులందరి దగ్గరికి వచ్చి, శిష్యులారా మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు మీకు శోధన రాబోతుంది. ఇప్పుడు శోధన కాలం సమీపించబోతుంది. మీకు ప్రభు రాకడ సూచనగా ఉంది. ప్రభు అయినటువంటి నన్ను ఏమండి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైన్యం నన్ను పట్టుకోబోతున్నారు. అప్పుడు మీకు శ్రమ కలగబోతుంది. అయితే మీరు ఈ శ్రమలో నిలబడాలంటే మీకు మెలుగు కలిగిన అనుభవం చాలా అవసరం. మేలుకో అని చెప్తున్నా వాళ్ళు మేలుకోకుండా వాళ్ళ పాటి వాళ్ళు నిద్రపోతూనే ఉంటారండి. ఎన్నిసార్లు చెప్పినా నిద్ర మానలేదు. అప్పుడు 3 సార్లు చేసి ప్రభు చెప్పాడు. ఏమండి ఎన్నిసార్లు చెప్పినా అరే ప్రతి వారం నాకు ఇదే బతుక, ప్రతిరోజు నాకు ఇదే బతుక, ప్రార్థన అంటే నిద్రపోతున్నాను. కొంచెమైనా ఆలోచన ఉండద్దా, బుద్ధి ఉండద్దా, జ్ఞానం ఉండద్దా, తెలివి ఉండద్దా? ఎన్ని రోజులు ఇదే నా బ్రతుక, చర్చికి పోవడం నిద్రపోవడం, చర్చికి పోవడం నిద్రపోవడం, నా బ్రతుకు మార్చుకోనా అనే ఆలోచన వారిలోకి రాకపోవడం వల్ల వారు భయానకరమైన శ్రమల్లో నిలబడలేకపోయారు. శ్రమల్లో నిలబడలేక చెదిరిపోయారని రాయబడింది బైబిల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి బైబిల్ ఒక మాట రాయబడింది కదా, మనం విత్తనాలు ఒక వ్యక్తి పొలంలోకి వెళ్ళి ఏమండి గోధుమలు విత్తితే ఆ పొలంలో అతడు గోధుమలు విత్తిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటే సాయంత్రానికి మళ్ళీ ఇంకో గొడుగు సాతాను గడిపోయి ఏమి విత్తుతాడు? అక్కడ గురుగులు విత్తుతాడట. దేనికి? ఏమండి దేనికి విత్తుతాడు? పంట నాశనం అవడానికి. నీ పాటికి నువ్వు గోధుమలు విత్తొచ్చావు, బాగానే ఉంది. ఆ పొలంలోకి ఎవడు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అవి మనం చూడం కదండి. కొంతమంది పొలం వేస్తామా, ఏటిన వరకు బాగా పొలం వేసాం అనుకుంటారా, మళ్ళీ కాకులు వస్తున్నా, లేకపోతే పంట పాడవుతున్నా, లేకపోతే కొంగలు వస్తున్నా, అయ్యే మనకి పెద్ద పట్టించుకోరు. మీకు అర్థం అవడానికి చెప్తున్నా కదా. ఇక్కడ రాయబడింది సాతాను గాడు ఏం చేస్తాడంటే నువ్వు వేసినటువంటి ఆ పంటని, నువ్వు విన్నటువంటి ఆ వాక్యాన్ని, నీకు అప్పగించబడిన ఆ పరిశుద్ధమైన పరిచర్యని దాన్ని ఎప్పుడెప్పుడు సాతాను గాడు లాక్కోవాలా, నీ దగ్గర నుండి తీసేయాలని వాడు నీ మీద ఏం విత్తుతా ఉంటాడు? గురుగులు విత్తుతా ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలా. అయ్యో ఈరోజు నేను చర్చికి వెళ్ళాను, వాక్యం విన్నాను, అప్ప మంచి వాక్యం చెప్పాడు, ఇంకా చాలు అనుకోకూడదు. ఆ వాక్యమని మరలా నువ్వు ధ్యానిస్తూ ఉండాలి రోజు. అప్పుడు సాతాను నీ వద్దకు రాడు. వాడు ఆలోచన, వాడు విత్తే ఆ మాటలు ఎవరిని వాళ్ళు కలుగు చేసే అవిశ్వాసపు జీవితం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడుతాం. ఒక శ్రేష్టమైన జై జీవితాన్ని మనందరం అనుభవించుదుము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. దావీదు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దావీదట ప్రతిరోజు గొర్రెలు కాసుకోవడానికి వెళితే ప్రతిరోజు దావీదు పని ఏంటంటే సితార వాయించడం, తంబూరతో సితార వాయించడం, నాట్యం ఆడడం. గొర్రెల బాటికి గొర్రెలు మేస్తా ఉంటే ఈ బాటికి నిద్రపోయేవాడు కాదు. ఏమండి కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను కదా, గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెల బాటికి గొర్రెలు అవన్నీ మేస్తూ ఉంటే ఏదైనా చెట్టు కింద కూర్చొని హ్యాపీగా నిద్రపోతా ఉంటారు. దావీదు గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దావీదు అట్ట గొర్రెలు కాస్తుంటే ఒక సింహం వచ్చి ఏమంటే గొర్రె పిల్లలను తీసుకోపోయింది. అరే ఇన్ని గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రె పిల్లని తీసుకోపోతే ఏమైంది అని దావీదు అనుకోలేదట. ఈ గొర్రె పిల్లలకి ట్రైనింగ్ నేర్పిస్తున్నాడు. ఈ గొర్రెలకు ఒక మంచి ట్రైనింగ్ నేర్పించాడు. ఏ ట్రైనింగ్? ఇదిగో సింహం వస్తుంది, ఒకవేళ తోడాలు వస్తాయి, ఎలుగుబండులు వస్తాయి, ఎన్ని వచ్చినా మీరు భయపడద్దు, పారిపోవాలో, వాళ్ళు తప్పించుకోవాలా అనే ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. అవన్నీ బాగా తప్పించుకున్నాయి. ఇది ఇప్పుడే పుట్టిందిగా, ఇది ఇప్పుడే కదా చిన్నగా ఎదుగుతుంది కదా, దీనికి ఇంకా ట్రైనింగ్ రాకముందు వెంటనే సింహం వచ్చి పట్టుకుంది. అరే అది పోయింది, ఇన్ని ఉన్నాయి కదా అని దావీదు అనుకోకుండా పరిగెత్తుకుంటూ పోయి దాని నోటిని చీల్చి ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చాడు.
దేవుని సన్నిధిలో మనము కూడా సంఘములో సాతాను వస్తున్నప్పుడు వాడు ఆలోచన గుర్తుపట్టాలా. అందుకని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, దేవుని సంఘంలో నడిపించబడుతున్న మనం, దేవుని విషయాల్లో ఉంటున్న మనం ఏమండి ఈ నిద్రలో నుండి మనం మేలుకోవాలి. అంటే అర్థం ఏంటంటే చురుకైన మనసుతో మనం అందరము బ్రతుకుదుము గాక. చురుకుదనము కలిగిన బిడ్డగా మారాలి, చురుకు కలిగిన కుటుంబంగా మారాలి, చురుకుతనం కలిగిన విశ్వాసము జీవితాన్ని మనం జీవించాలి. అప్పుడు పొంచి ఉన్న ప్రతి అపాయాల్లో నుండి మనం విడుదల పొందుతాం. నేర్చుకోవాలి ఏమండి, ఆ చురుకుదనం మనకు అర్థం అవ్వాలి. ఎక్కడి నుండి శత్రువు వస్తున్నాడా ఏమండి, ఆ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ చుట్టూరు ఎవరుంటారంటే వీళ్ళుంటారు, సైనికులు ఉంటారు. వాళ్ళ పని ఏంటి? 3 పూటలు తినడం, పడుకోవడం, అదే వాళ్ళ పని. శత్రువు ఎలా వస్తాడు, శత్రువు ఏ రూపంలో వస్తాడు, ఎవరిని ఎలా బాంబు వేయడానికి లేకపోతే గనులతో కాలుస్తాడేమో, ఎలా వస్తాడు అని వాళ్ళ చూపు అంతా చాలా అసలు ఎంత మెరుగుతో ఉంటారో. వాళ్ళకు కనపడకుండా కొంతకాలం బురదల్లో ఉంటారు, వాళ్ళకు కనపడకుండా చెట్ల మధ్యలో దాంకొని ఉంటారు. కారణం ఏంటి? ఒక చురుకుదనం. శత్రువు ఎలా వస్తున్నాడో చూడాలి. సంఘములో కూడా, సమాజంలో కూడా, మందిరంలో నడిపించబడుతున్న మనము కూడా సాతాను ఎట్నుంచి వచ్చి మన కుటుంబాన్ని ఆవరిస్తున్నాడో, మన కుటుంబంలో సమస్యలు రేపుతున్నాడో దాన్ని మనం గమనించాలో. దాన్ని గమనించకుండా, దాన్ని గుర్తుపట్టకుండా ఓ అనుకుని మనం ఎగురుతూ ఉంటే కుటుంబాలు విభిన్నాలు అయిపోతాయి. కుటుంబాల్లో సమస్యలు రాకుండా ఉండడానికి అసలు ఎక్కడి నుండి వేరు వస్తుందో దాన్ని కట్ చేయాలి మనం. అప్పుడు ఆ కట్ చేస్తే ఏమైపోద్ది? అంతటితో సమస్య గుర్తుపట్టలేకపోతే మనం పొరపాటున ప్రభు రాకుల్లో వెళ్ళలేం. గుర్తుపట్టకపోతే ప్రభు రాకుల్లో మనం సిద్ధపడలేము. అందుకని సంఘములో ఖచ్చితంగా మనము గుర్తుపట్టవలసిన ప్రాముఖ్యమైన విషయాలలో నమ్మకంగా మనందరం ఉంటూ సంఘములో చక్కగా ముందుకు నడిపించబడదుము కాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, బైబిల్లో నుంచి కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎందుకని నిద్ర నుండి మనం మేలుకోవాలో క్లుప్తంగా 1-2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకని మనం నిద్రలో నుండి మేలుకోవాలో క్లుప్తంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం బైబిల్లో. అందుచేత నిద్రించుచున్నటువంటి నీవు మేల్కొని మృతుల్లో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దినములు చెడ్డవి కనుక. చూసారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము అంటే అర్థం ఏంటంటే ఎవరి చాలా మంది నిద్ర నుంచి లేచారు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మరలా ఎక్కడ ఉంటున్నారు తెలుసా? మృతులలో ఉంటున్నారు, చచ్చిపోయిన అనుభవాల్లో ఉంటున్నారు, ప్రాచీనమైన అనుభవాల్లో బతుకుతున్నారు. అందుకే ఈ ఎఫెసు సంఘముతో దైవజనుడు చాలా చక్కగా ఏమంటే ఆ సంఘము ఎంత వాక్యములో ఎదిగినా, ఎంత విశ్వాసములో ఎదిగినా, ఎంత పరిశుద్ధతలో ఎదిగినా ఇప్పుడు ఆ సంఘము గురించి దైవజనుడు అంటాడు, ఓ ఎఫెసులో ఉన్న సంఘమా, నీవు మృతులలో నుండి లెమ్ము. దేనికి లేవాలి అంటే నువ్వు లేస్తే నీ కొరకు నీతి సూర్యుడు ఉదయించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలా మంది లేస్తున్నారండి, కానీ ప్రకాశించలేకపోతున్నారు. యేసు ప్రభువుని నమ్ముతున్నారు, కానీ ఒక ప్రకాశమానమైన జీవితాన్ని జీవించలేకపోతున్నారు. యేసు ప్రభువుని నమ్ముతున్నారండి, ఇంకా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. యేసు ప్రభువుని నమ్ముతున్నారు, ఇంకా చెడు వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. యేసు ప్రభువుని నమ్ముతున్నారు, దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతకలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంకా మృతులలో బ్రతుకుతున్నారు, ఇంకా చీకటి అనుభవాల బతుకుతున్నారు, ఇంకా ప్రాచీనమైన అనుభవాల బతుకుతున్నారు. వ్యర్థమైన వాటిని, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టకుండా సచ్చిన వారి వలె ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఇక బ్రతికున్న పేరు మాత్రమే కానీ వాళ్ళు చెప్పండి ఏం చెప్తుంది బైబిల్? వాళ్ళు మృతులు,
బైబిల్ అంటుంది మనము వెలుగు సంబంధుల వలె ప్రకాశించేటట్లుగా ఈ కడవరి దినాల్లో మన విశ్వాసపు జీవితాన్ని మనం కనబరుచుకుందుము గాక. గట్టిగా ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మృతుల మధ్యలో పడుకుంటే మనము మృతులైపోతాం. ఏమండి, సచ్చిన వారి మధ్యలో మనం బ్రతుకుతుంటే మనల్ని కూడా సచ్చిన వారు అనుకుంటారు. కొన్ని చచ్చిపోయిన చేపలు ఉంటాయి, ఆ చేపలు బ్రతికిన చేపలు వేసినా అవి కూడా చచ్చిపోతాయి ఒక 2-3 రోజుల తర్వాత. అవి ఎంత బతుకున్నాయో, ఎవరి వాడికి ఎంత పేరున్నా, వాడికి ఎంత విలువన్నా, వాడికి ఎంత జ్ఞానమన్నా, వాడికి ఎంత తెలివన్నా, నీ సహవాసం ఎవరితో? సచ్చిన వారితో కనుక ఏమండి ఆ సచ్చిన అనుభవాలు మరలా నిన్ను ఏం చేస్తాయి అంటే రోజు రోజుకి నిన్ను దిగజారింపజేసి మరలా నువ్వు కూడా చచ్చిపోయేటట్లుగా మారుస్తాయి. ఇది ఎక్కడో జరిగిన విషయాలు కావు. ఏమండి, మన లోకంలో ఎన్నో చూస్తాం. బైబిల్ కూడా అదే చెప్తుంది. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు కనుక, నువ్వు దేవుని ఎదిగినవు కనుక, నువ్వు ఇక ఈ స్థలంలో నుండి లేవాలి, ప్రకాశించాలి ప్రభు కొరకు. దైవజనులు అదే అంటారు. ఏమండి, లే, లోతు గురించి బైబిల్ చెప్తుంది. ఆ కొండ దేవదూతలు వచ్చి లే లోతు, ఆ స్థలముల నుంచి నువ్వు పైకి లేచి ఆ స్థలము విడిచి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రా. యేసు ప్రభు నమ్మావు, ప్రభువుని నమ్ముకున్నావు, ప్రభు గొప్ప దేవుడు అని తెలుసుకున్నావు, యేసయ్య మంచి కార్యాలు చేస్తాడని తెలుసుకున్నావు. కానీ ఇంకా నువ్వు ఆ స్థలాన్ని విడిచిపెట్టకపోతే, యేసు ప్రభు నమ్ముకున్నావు, లేచు, ఏమండి, కానీ ఇంకా స్థలంలోనే ఉంటే నువ్వు ఏం బ్రతుకుతున్నట్లు, ఏం జీవిస్తున్నట్లు? ఏమండి, అక్కడ రాయబడింది సదొమ గొమొర ప్రాంతం అంతా భయంకరమైన పాపు ఊబైతే ఆ ఊబిలో నుండి బయటకు రావడానికి ఈ లోతు వారికి ఇష్టం లేక వెనక్కి తిరిగి చూస్తే ఆమె అదే ఊరిలో ఉప్పు స్తంభం అయిపోయిందని బైబిల్ చెప్తుంది. మనము మన పరిస్థితుల నుండి లేచి సజీవులుగా మనం బయటకు వచ్చుదుము గాక. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న ఆ మాటలు మొదటి వచనం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతికి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మనం నడిచాం. ఇక చాలు. ఒకప్పుడు నువ్వు బ్రతికావు, ఓకే, నీకు నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా, నీ స్నేహితులతో, నీ సావాసుకులతో, ఏమన్నా పాపములో, ఆ రోతలో, ఆ భయంకరమైన ఊబిలో నుండి మనము బ్రతికాం. అది ఇప్పుడు అది చాలు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ఆ స్థలములో నుండి బయటికి లేచి దేవుని కొరకు బ్రతుకుతూ గాక. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఇక నువ్వు సచ్చిన వారి వలె ఉండకూడదు. నీవు సచ్చిన వారి వలె నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నీవు గడపకూడదు. నువ్వు దేవుని కొరకు ఓ శ్రేష్టమైన, అర్హమైన, యోగ్యమైన ఒక శ్రేష్టమైన అనుభవంలో మనము దేవుని కొరకు ప్రకాశించుదుము గాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. మనం సచ్చిన వారితో ఉండడానికి ఈ లోకములో ప్రభు మనల్ని రక్షించలేదు. మనల్ని దేవుడు లేవనెత్తుకోవడానికి, ఏమండి, ఆయనతో మనం బ్రతకడానికి ప్రభు మనం లేవనెత్తుకున్నాడు. ఆయనతో బతకాలి మనం, ఆయనతో సహవాసం చేయాలి మనం, ఆయన ప్రేమతో సహవాసం చేయాలి మనం. ప్రభు నీ కొరకు ఎందుకు సిలువ వేయబడి నిన్ను చచ్చిన వారి మధ్యలో నుండి పైకి లేపాడో ఆ విషయాన్ని మనం గమనించి ప్రభు కొరకు మనం ప్రకాశించుదుము గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. సజీవులు సజీవులే కదా,
ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఏమంటే సజీవులే కదా దేవుణ్ణి స్తుతించేది. నీవు సజీవుడు కాకపోతే నువ్వు దేవుణ్ణి స్తుతించలేవు. ఇప్పుడు చనిపోయిన వాడు దేవుణ్ణి స్తుతిస్తాడా? చచ్చిపోయిన వాడి నోట స్తోత్రం 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 అనే మాటలు వస్తాయా? చచ్చిపోయిన వాడు చేతులు పైకి వస్తాయా? చచ్చిపోయిన వాడు మోకరించగలుగుతాడా? ఏమండి చచ్చిపోయిన వాడు ఏమండి దేవుని కొరకు సంతోషంగా వాక్యాన్ని గ్రహించగలుగుతాడా? చచ్చిపోయిన వాడు గ్రహించలేడు, వినలేడు, చేతులెత్తి వందనాలు చెప్పలేడు, చేతులెత్తి స్తోత్రాలు చెప్పలేడు. అందుకే బైబిల్ ఉంటుంది, మనము సచ్చిన వారము కాదు, మనము బ్రతికిన వారమని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని స్తుతించేటప్పుడు నీ చేతులు పైకి లేవాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ మోకాళ్ళు భూమి మీద వంగాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు ఆరాధనలో పరవశించాలి. ఇది దేవుడిని గురించే ఒక శ్రేష్టమైన నియమం. అందుకని మనం భక్తిలో నిద్ర మేలుకొందుముగాక. ఆమేన్, ఆమేన్. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక మంచి మాట రాయబడింది, చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసమట మృతమట. ఇక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుతారు, బాగా శ్రద్ధగా వినండి మీరు. ప్రాణము లేకపోతే శరీరము ఉంటుందా? అది మృతముతో సమానం కదా. ఏమండి, ఇప్పుడు శరీరం ఒక్కటే ఉండి ఆ శరీరంలో ప్రాణం లేకపోతే ఎవరైనా పలకరిస్తారా? వచ్చి 2 రోజుల తర్వాత ఎవరిని తీసుకుపోయి ఇక సమాధి చేసేస్తారు. ప్రాణం లేకపోతే విలువ లేదు శరీరానికి. ఎంత అందమున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, ప్రాణం లేకపోతే శరీరానికి విలువ లేదు. ఏమన్నా చచ్చిపోతే 10 మంది కనీసం భూమి మీద, ఒక పాస్టర్ గారు చెప్తుంటే అన్నాను, కనీసం భూమి మీద ఒక 4గురినన్నా సంపాదించుకోవాలట, 4గురిని. ఎందుకంటే రేపు పోయేటప్పుడు నీ పాడిని మోయటానికి ఆ 4గురైనా ఉండాలంట. ఒక సమాధానంగా కనీసం ఒక 4గురిని సంపాదించుకోవాలి. మనం చచ్చిపోతే కనీసం మన పాడైనా మోయడానికి. ఎటు చూసిన శత్రుత్వం, ఎటు చూసిన ఏవండి గొడవలు, ఎటు చూసిన ఏవండి రకరకాల విభేదాలు, ఎటు చూసిన అసమాధానాలు, ఎటు చూసిన మనశ్శాంతి లేకపోతే నువ్వు బ్రతికున్న పేరుకు మాత్రమే కానీ నువ్వు మృతుడు అని బైబిల్ చెప్తుంది. క్రియలు లేని భక్తి, క్రియలు లేని విశ్వాసం అది దేవుని సన్నిధిలో పనికిరాదు. ఏమండి, నేను ప్రేమ కలిగిన వాడిని, నేను దేవుళ్ళ విశ్వాసముతో బతికేవాడిని, నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని అని పైకి మనం ఎన్ని బడాయి మాటలు చెప్పినా అవి దేవుని సన్నిధిలో పరిగణలోకి రావండి. దేవుణ్ణి కొన్ని క్రియలు చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలి, దేవుని దయను చూపించాలి. దేవుని విశ్వాసం ఎలా ఉంటుందో కొంతమందికి అది చూపించాలి మనం. ఏమండి, కొన్ని సందర్భాల్లో దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అది మనం చూపించాలి. మనకున్న అలవాటు ఏంటంటే అప్పటికప్పుడే రివెంజ్ తీర్చుకోవాలి. ఎవరైనా ఏదైనా మాట అన్నారా, దానికి ఏదో ఒక రకంగా ఏమంటే ఎక్కడ దొరికితే అక్కడ ఏదో ఒక రకంగా ముందు రివెంజ్ తీసుకుంటే అప్పుడు వీళ్ళకి మనశ్శాంతి సల్లగా పడిపోతారు. తట్టుకోలేరు, ఓర్చుకోలేరు, 2 నిమిషాలు భరించలేరు. ఏమండి, 2 నిమిషాలు కుదిరిగా ఉండలేరు. కారణం ఏంటంటే ఏదో ఒకటి అనాలా, ఏదో ఒకటి. విశ్వాసం ఏది? ప్రేమ ఏది? దైవజనుడు అదే అంటాడు, ఈ కడవరి దినాల్లో ఇంకా నువ్వు సచ్చినట్లుగానే బతుకుతున్నావే తప్ప ప్రభు కొరకు బ్రతికేటట్లుగా నువ్వు బ్రతకట్లేదు. మేలుకో, ప్రభు కొరకు లే. ఇంకా చచ్చిపోయిన వాళ్ళ వల్లే ఎంతకాలం ఉంటావు? ఇంకా సచ్చిన అనుభవాలలో విశ్వాసము లేకుండా, ప్రేమ లేకుండా, దయ లేకుండా, ఆత్మీయత లేకుండా, విధేయత లేకుండా, ఏమండి ఇతరుని కనికరించే అనుభవం లేకుండా ఎంతకాలం అంటూ లే. ఆ భయంకరమైనటువంటి సచ్చిన అనుభవంలో నుండి ప్రభు కొరకు మనం లేవనెత్తబడుదుము గాక. విలియం కేరీ గారు
ఈ దేశానికి వచ్చిన తర్వాత బైబిల్ది ఒక పెద్ద ప్రింటింగ్ మిషన్ ఒకటి ఏర్పాటు చేసుకొని పెద్ద గది ఒకటి కట్టి పెట్టుకున్నాడు. ఆ గది నిండా ప్రింటింగ్ మిషన్లు తయారవుతూ ఉన్నాయి. ఒకసారి సడన్గా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ ప్రింటింగ్ మిషన్ అంతా తగలబెట్టేశారు. మొత్తం కాలిపోయి బూడిదైపోయింది. అయ్యో, నా దేశాన్ని వదిలిపెట్టి ఈ భారతదేశానికి వస్తే ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎలా చేశారే అని ఎక్కడ కృంగిపోలేదట. తన బిడ్డను చంపేశారు, తన భార్యను చంపేశారు. అయినా కానీ ఒంటరిగా ప్రభు ప్రేమను చూపిస్తూ, ఇంత నరహంతులరా మీరు, నేను మీకు ఎంత మేలు చేశాను, నా భార్య ఏం చేసింది, నా బిడ్డలు ఏం చేశారు, మిమ్మల్ని కాల్చి చంపేశారు, కారులో చంపేసిన వారి మధ్యలో ఎలా బతుకుతున్నాడు తెలుసా? అదే ప్రేమను చూపిస్తున్నారు. ఇదిగో ఈ కుటుంబం, ఈ కుటుంబం, ఈ కుటుంబం నా బిడ్డను చంపేశారు కదా అనే ఎక్కడ ఒక నిరాశ లేదు. దేవుని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. అందుకేనండి ఈరోజు ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకునే స్థితికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ త్యాగం, ఆ వైరాగ్యం, ఆయన బైబిల్ని ప్రింటింగ్ చేయాలి, ఎట్లాగైనా యేసయ్య ప్రేమను ప్రపంచమంతా పంచాలి అన్న ఆ ఆశతో ఎంత నష్టము కలిగినా, ఎంత బాధ కలిగినా సహించాడు, భరించాడు. అందుకే ఈ బైబిల్ ప్రపంచమంతా పంచబడ్డానికి ప్రభు కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న విషయాల్లోనే నీ క్రియలు కనబడకపోతే నువ్వు బతికున్నట్ట, చచ్చిపోయినట్ల. చిన్న కుటుంబాల్లోని మన కుటుంబాల్లో పెద్ద పెద్ద గొడవలు ఏముండవుగా? ఎవరైనా వచ్చి కత్తి తీసుకుని తన నేను పొడి చేసి లేకపోతే గనుతో కాల్ చేస్తున్నారా? లేదుగా. చిన్న విషయాలు, చిన్న మనస్తత్వాలకే ప్రేమలో చచ్చిపోతున్నావు. దేవుడు చూపించే ఆ దయలో, దేవుడు చూపించే ఆ విశ్వాసములో ఆయన నీ కొరకు కల్వారి శిలువలో రక్తపు ముద్దగా వేలాడగొట్టబడి ఆ రక్తము చిందించిన ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నీ పంతాలే గెలవాలా, నీ ఆలోచన గెలవాలా, నువ్వు అనుకున్నదే జరగాల, నువ్వు ఈరోజు ఏదనుకుంటావో అదే జరగాల. నువ్వు ఏది నీ కుటుంబంలో ఇదిగో నేను ఈరోజు అన్నం అనుకున్నావు అనుకోండి, అదే జరగాలి నీకు. ఇంకా 100 మంది వచ్చి బతిలన్నా నువ్వు తిన్నావు, నీ ఇష్టము, నీకు నచ్చినట్లుగా, నీకు మెచ్చినట్లుగా ఉండి ఇక్కడొచ్చి బైబిల్ చదువుతా, బైబిల్ వింటా, పాటలు పాడుతా, వాక్యాన్ని చదువుతుంటే ఎవరంటాడండి నీ మాట? ఎవడులో పడతాడండి? నేను చూసి ఎవడొస్తాడు మందిరానికి? ఒక ఆత్మ వచ్చుద్దా? వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే ఎప్పుడు చూసినా మందిరానికి వెళ్ళే వాళ్ళు అంటున్నావు పాస్టర్ గారు, వీళ్ళ ఇంట్లో చూడు ఎంత సమస్యలు ఉన్నాయో, వీళ్ళు చూడు ఎంత రోడ్ల మీదకి ఎక్కుతున్నారో, వీళ్ళు చూడు అసలు బైబిల్ అంటున్నావుగా, వీళ్ళలో ప్రేమ ఉందా? ఇంట్లో తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, రకరకాల అనుభవాలు ఉన్నాయని అన్నిలో మాట్లాడుతుంటే ఎలా వస్తారు నిన్ను బట్టి దేవుని యొద్దకి? నీ పంతమే గెలవాలా, నీ ఆలోచన గెలవాలా, నువ్వు అనుకున్నదే జరగాలంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవండి. భక్తులు ఎంతోమంది త్యాగం చేసుకొని ఈ దేశానికి రావడానికి కారణం ఏంటంటే, ఎంత నష్టపోయినా దేవుడు పని ఏంటో దాన్ని మేము చెయ్యాలన్న తపనతో వచ్చారట. అమెరికా నుండి ఎంతోమంది ఫారిన్స్ వచ్చారంటే ఊరకనే వచ్చారనుకున్నారా? ఏమండి వాళ్ళ త్యాగం, వాళ్ళ సమర్పణ, వాళ్ళ విధానం, చచ్చిపోయారు. ఉమ్ము వస్తుంటే ఆ ఉమ్ము పైన పడుతుంటే ఎలా ఊరకెట్టు అనుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వెంటనే ఉయ్యలేదండి. ఒరే దేవుని బిడ్డలంటే ఎట్లుంటారా? దేవుని బిడ్డలంటే ఎంత తగ్గింపు ఉంటుందా? దేవుని బిడ్డలంటే ఎంత విశ్వాసం ఉంటుందా? దేవుని బిడ్డలో ఎంత ప్రేమ ఉంటుందా అని శత్రువులు మారారు, దూషించే వాళ్ళు మారారు. బైబిల్లో చూడలేదా ఇస్సాకు గురించి? బైబిల్లో ఇస్సాకు ఏ దేశానికి వెళ్ళి అక్కడ విత్తనం వేస్తున్నా, అక్కడ బావు తవ్వుతున్నా, ఆ బావులు బూడుస్తా శత్రువులు వెంటాడుతూ ఉంటే వాళ్ళతో ఏదైనా తిరిగే నువ్వెంతరా, నీ బ్రతికంతరా అన్నారా? లేదండి. తగ్గించుకొని దేవుని ప్రేమ చూపించాలి వీళ్ళకని. ఎవరిని నష్టపోయినా పర్వాలేదు, నాకు సమస్య వచ్చినా పర్వాలేదు, నన్ను తిరగబడి కొట్టినా పర్వాలేదని త్యాగం చేసుకొని బయటికి వెళ్తే శత్రువులందరూ మారిపోయారు. యేసునామములో గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు లేకుండా ఎలా బ్రతుకుతున్నావు?
క్రియలు లేకుండా నీకు సాక్ష్యం ఎలా వస్తుంది? క్రియలు లేకుండా నీ జీవితం ఎలా ముందుకెళ్తుంది? నీ ఇంట్లో, నీ వంటలో, నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, ఒక సంఘములో, సమాజంలో సాక్ష్యం లేకపోతే నువ్వు జీవిస్తున్నటువంటి జీవితానికి ఒక అర్థం ఉందా? బైబిల్ అంటుందండి. ఏమండి, ఆ మాట మీరు ఒకసారి బైబిల్ చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి బైబిల్ నుంచి ఒక చిన్న మాట చదువుతాం. అమ్మా, సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు నీవు సచ్చిన దానితో సమానం. నువ్వు సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే ఏమంటే నువ్వు అనుకోవచ్చు, అబ్బా నేను బాగా బతుకుతున్నాను, నేను అనుకున్నది కొంటున్నాను, నేను అనుకున్నది తెచ్చుకుంటున్నాను, నేను ఏది అనుకుంటున్నది జరుగుతుందని నువ్వు అనుకోవచ్చు. కానీ అది సచ్చిన అనుభవం అని బైబిల్ చెప్తుంది. ఈ మైక్ కొన్నాను, ఈ మైకు దీన్ని ఎలా ఉపయోగించాలి, ఇది ఎలా ఉపయోగిస్తే ఇది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బుక్లెట్. దేని కొరకు ఇది, ఎలా ఈ మైక్ను వాడాలి, దీనికి మైక్ ఇచ్చాడా లేదా? మీరు ఏ వస్తువు అయినా కొనండి, ఏదైనా వాటర్ బాటిల్ అయినా కొనండి, ఏది కొన్నా ప్రతిదానికి ఒక చిన్న బుక్ ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఇప్పుడు మీ ఇంట్లో ఏమంటారు, మిక్సీలు కొన్నారనుకోండి, మిక్సీకి ఏమిస్తాడు ఎవడా? అసలు ఆ బుక్కులతో మాకేం పని అంటారు మీరు. ఆ బుక్ ఉంటుంది, ప్రతి దాంట్లో బుక్ ఉంటుంది. ఫ్రిడ్జ్ కొను బుక్కు, ఏసీ కొను ఒక బుక్కు, అంతేనా కదా? సెల్ ఫోన్ కొను ఒక చిన్న బుక్, అంటే పేపరు, దానికి సంబంధించింది పేపర్లో. యాంప్లిఫైర్ కొను దానికి సంబంధించింది. ఇదంతా దేనికి ఇస్తారు చెప్పండి? వాళ్ళకి పేపర్లు ఎక్కువయ్యి అందుకేస్తారు. ఇది ప్రతిదాన్ని ఎలా వాడాలో, ప్రతిదాన్ని ఎలా ఉపయోగించాలో ఒక టెక్నాలజీని తీసుకుని వచ్చిన ఆ వ్యక్తి ఎలా దీన్ని వాడుకోవాలో ప్రతి ఒక్కరు చెప్తాడు. అలాగే మనిషిని నియమించినటువంటి మన దేవుడు మనం ఎలా బ్రతకాలో ఈ పరిశుద్ధమైన బైబిల్ మన కొరకు ఇచ్చారు. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా! కొట్టి గట్టిగా హల్లెలూయా! ఈ బైబిల్ చదివితే నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, ఎలా బ్రతకాలి, ఎలా సమాజంలో ఉండాలో నీకు అర్థమవుతుంది ఈ బైబిల్ చదివితే. ఈ బుక్లెట్ దేని కొరకు? నీ జీవితం కొరకు. ఇది వారికి చిప్పేసుకుని వచ్చి కూర్చొని ఆమె అన్న తర్వాత మళ్ళా ఆ గుడిసెలో పెట్టడానికి కాదు. దేనికి వాడుతుంది నీకు అర్థం కావట్లేదు పిచ్చిదానా. ఇది చదవాలి, నువ్వు చదివితే నువ్వు ఎలా ఉండాలో, ఎలా బతకాలో, ఎలా నేర్చుకోవాలో, ప్రభు కొరకు ఎలా ప్రకాశించాలో ఈ బైబిల్ నీకు అర్థమయ్యేటట్లుగా నేర్పిస్తుంది. అందుకని మన దేవుని కొరకు ఈ వాక్యాన్ని చదివి దేవుని కొరకు ఒక శ్రేష్టమైన క్రియలు కలిగిన వారమై మనం బ్రతుకుదుము కాక. హేబేలు, కయ్యూను వాళ్ళ గురించి ఏం రాయబడింది? హేబేలు, నీ క్రియలు మంచి క్రియలైనందున నేను నిన్ను అంగీకరించాను. కయ్యూను గురించి, నీ క్రియలు చెడ్డ క్రియలు అయినందున నేను నిన్ను అంగీకరించట్లేదు. క్రియలు లేకపోతే భక్తి లేదండి, క్రియలు ఉండాలి. క్రియ లేకపోతే విశ్వాసం లేదు. కష్టపడకపోతే చదువు రాదు. ఊరక సరదాగా బడికి పోయేస్తే వాడు పాస్ అవడం. కష్టపడితేనే చదువు, పని చేస్తేనే జీతం. పనికి పోయి ఊరకు కూర్చుంటే జీతం ఇవ్వడో. ఉదయం నుండి సాయంకాలం దాకా గొడ్డు సాగిరి చేస్తేనే వాడు ఇచ్చేది. నువ్వు చేసావా, ఇంకా గంట కూర్చున్నట్టున్నవే అని మళ్ళీ దాన్ని ప్రశ్నించి అందుకే నీకు ₹1 ఖర్చు చేస్తున్నాను అంటాడు. పని చేస్తేనే కష్టం. ఏమంటే చదివితేనే మంచి జీవితం. బైబిల్ చదువు, బైబిల్ విను, క్రియలు చెయ్యి, క్రియలు చెయ్యి. బైబిల్లో ఏం చెప్తుందో అది చెయ్యి, అది పాటించు. అది నువ్వు పాటిస్తే ఖచ్చితంగా ప్రభు నిన్ను గొప్ప చేయను కాక. ఆమేన్. ఇక రాయబడింది తిమోతి గ్రంథంలో, సుఖభోగములు అనుసరించొద్దు, సుఖభోగాలు అనుభవించకూడదు. మనకు ఒక లిమిట్ ఉందండి, ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్లోనే మనం వెళ్ళిపోవాలి. సుఖభోగాలు అనుభవించేది మనం కాదు. భోగాలు అనుభవించే వాళ్ళు పరలోకం లేదు వాళ్ళకి. సుఖము చాలు, అంతకంటే భోగాల్లోకి మనం వెళ్ళకూడదు. సుఖం అంటే అర్థం ఏంటి? మంచి బట్ట కట్టుకోవాలి. అలాగని చినిగిపోయిన కట్టుకోమని నేను చెప్పట్లా. మందిరానికి వచ్చేటప్పుడు చూడు, చీకిపోయినాయి, చినిగిపోయినాయి,
ఇలాంటివి కట్టుకొని వస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏమో అప్పుడు తీస్తారు, బీరువా నుంచి తీసి అప్పుడు తీసుకొని అప్పుడు మరలా అలంకరించుకొని తలకు రంగేసుకొని చేతులకి గాజులకి ఎది పెట్టుకుంటారు కదా, అవన్నీ పెట్టుకొని మంచిగా లిప్టిక్ ఒకటి పెట్టుకొని మంచి పట్టు కట్టుకొని ఏందమ్మా ఆట అవుతుంది రామ్మంటే అయిపోయింది అయ్యా అని ఇక బట్టలు వేసుకొని వచ్చేలాగా గంట పట్టుద్ది. మందిరానికి వచ్చేటప్పుడు ఓరకెట్ట చుట్టుకొని ఓరకెట్ట పైన ఒకటి వేసుకొని వచ్చి కూర్చుంటాం. ఏం ప్రయోజనం అది? దేవుడు మందిరం అంటే నీకు అంత చులకనా? దేవుడు అంటే నీకు అంత లెక్కలేదా? అరే కనీసం నీ పెళ్ళిళ్ళకి ఇచ్చే విలువ కూడా మందిరానికి ఇవ్వకపోతే ఇక మనం భక్తి చేయడం ఎందుకండి? నీ కొరకు ప్రభు ఎంత రక్తాన్ని చిందించాడు. మేము ఓరకనే వేసుకొని తిరుగుతున్నాం అనుకున్నారా? బట్టలు టీ షర్ట్లు లేవా, మాకు జీన్స్ ప్యాంట్లు లేవా? ఓరకనే వేసుకుంటున్నాం అనుకున్నారా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ వస్త్రధారణ కూడా సరైనదిగా ఉండాలని బైబిల్ చెప్పట్లేదా? నీ ప్రవర్తన బాగా చూసుకోమని బైబిల్ చెప్పట్లేదా? మందిరానికి వచ్చేటప్పుడు నిన్ను నువ్వు ఎలాగున్నావో సరి చేసుకున్నప్పుడు మందిర ఆవరణములో అడుగు పెట్టమని బైబిల్ చెప్తుంది. మనం బోధించేది ఒకటి, మనం చేసేది ఒకటి అంటే ఎప్పుడు మనం ఫలభరితంలోకి రామండి, రాలేము కూడా. సుఖభోగాలతో మనం బతకద్దు. దేవుని కొరకు బతకడానికి మనం మన క్రియలు చూడాలి ప్రజలు. అరే ఈ మనిషి చూడరా, ప్రార్థన అంటే ప్రారంభానికి వచ్చి కూర్చుంది, ఆమెనంటే చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, ప్రార్థన అంటే ప్రార్థన, పాట పాడడం అంటే పాట, మంచిగా వాక్యాన్ని వినమంటే వాక్యం చక్కగా వినడం రాసుకోవడం మంచిగా చేసుకుంటుంది, మంచి ప్రవర్తనగా ఉంది అనే విషయాలు నిన్ను చూసి నేర్చుకోవాలి. నేను చూసి లేట్ రావడం నేర్చుకోకూడదు. నిన్ను చూసి ఎట్టపోతే ఏమి ఆయన ఏం అండ కావాలా అన్నట్టుగా రాకూడదు. నేను చూసి ఏదో ఒకటి ఒక పాట పాడితే అయిపోద్దలే అని అనుకోకూడదు. నేను చూసి ఒక భక్తిని నేర్చుకోవాలా, ఒక విధేయత నేర్చుకోవాలి, ఒక పరిచర్య నేర్చుకోవాలి, ఒక తగ్గింపు నేర్చుకోవాలి, ఒక లోబడి తత్వం నేర్చుకోవాలి, ఒక ప్రేమ నేర్చుకోవాలి. సేవకుల దగ్గర ఎలా ఉండాలి, తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలి, ఏమండి పిల్లల దగ్గర ఎలా ఉండాలి, భర్త దగ్గర ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి. కానీ విధేయతను మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడే మనల్ని బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకుంటే వారి భవిష్యత్తులో దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది మొదటి మాట, నిద్ర మేలుకోవాలట. దేంట్లో మృతులలో నుండి మనం లేవుకోవాలి. నువ్వు చచ్చిపోయిన దానివి కాదు, నువ్వు బ్రతుకున్న దానివి, నువ్వు దేవుని స్తుతించే వ్యక్తివి. దేవుడు మనకు జీవం ఇచ్చాడు. ఇంకా చచ్చిపోయిన అనుభవాలను తీసేయి. క్రియలు లేని భక్తి నువ్వు చేయమాకు, చేసిన ప్రయోజనం లేదు. ఏమండి, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. నీ మాట ఒకటి, నువ్వు చూపించేది ఒకటైతే దానికి విలువ లేదు, నువ్వు చేసిన వ్యర్థమే. నీకు తెలిసింది చేస్తే ప్రయోజనం ఏముంది? నీకు తెలిసిన లెక్క వందన లెక్క అంటే ఏం ప్రయోజనం? నీ పక్కన కూర్చునే వాళ్ళన్నా వందనాలు అన్న అంటే ఏం ప్రయోజనం? నీకు తెలియని వాళ్ళు, నేను పలకరించిన వాళ్ళు ఏమన్నా నీకు విరోధంగా వాళ్ళతో ప్రేమ కలుగు, అది క్రియ. బైబిల్ చెప్తుంది. అది నీకు సహాయం చేస్తే వాడికి నువ్వు సహాయం చేస్తే నీకేం మేలు? అయ్యా ఆయనకి నేను 2 రూపాయలకు వడ్డీకి ఇప్పించాను, రేపటిదే నాకు కూడా ఇప్పిస్తాడు అంటే దానికి ఏం ప్రయోజనం? నీకు ఇప్పించావు కనుక నీకు ఆయన ఇప్పించాడు. ఇప్పించినోడి దగ్గరికి పోయి నువ్వు ఇప్పించు, అప్పుడు నీ ప్రేమ ఏంటో వాళ్ళకి అర్థమవుద్ది. ఆమేన్, ఆమేన్. నిన్ను లెక్క చేయకుండా, నిన్ను గౌరవించకుండా ఉన్నారే, వాళ్ళకు చూపించు నీ ప్రేమ. చచ్చిపోయేంత వరకు వాళ్ళు నిన్ను మర్చిపోరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పరండి గట్టిగా, స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడింది 60వ అధ్యాయం 1వ వచనములో, లెమ్ము తేజరిల్లు, నీ కొరకు వెలుగు ప్రకాశించుచున్నది, మీరందరూ వెలుగు సంబంధుల వల్లే బ్రతుకుదురు గాక. ఆమేన్. రెండో మాట చెప్తాను, ఒకసారి బైబిల్లో నుంచి చూడండి. 17వ కీర్తన భాగం 15వ వచనం. 17వ కీర్తన భాగం 15వ వచనం. నేనైతే నీతిగల దాననై నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తానయ్యా. నేను మేలుకొనినప్పుడు
నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేను చూడండి. ఇక్కడ రెండవదిగా రాయబడిన మాట ఏంటంటే, ఒకటి మనం మేలుకోవాలట. నిద్రలో నుండి మేలుకునేది ఎందుకంటే మృతులలో నుండి మనం మేలుకొని మన క్రియలు, మన ఆలోచన విధానాలు అవన్నీ ఆత్మ సంబంధమైనవిగా కనబడును గాక. రెండవదిగా ఇక రాయబడిన మాట ఏంటంటే, నేను నీతి గల వాడనై నీ ముఖ దర్శనము చేయడానికి మేలుకుంటున్నాను. నేను ఎందుకు మేలుకుంటున్నాను? నీతిగా బ్రతకాలని మేలుకుంటున్నాను. ఈ రోజున చాలామంది ఏ నిద్రలో ఉన్నారో తెలుసా? పాపం. ఈ రోజున చాలామంది ఏ నిద్రలో ఉంటున్నారో తెలుసా? రోషము లేని నిద్ర. ఈ రోజున చాలామంది ఏ నిద్రలో ఉంటున్నారంటే, ఏమండి, రకరకాల అన్యులతో కూడినటువంటి జీవితం. కానీ ఈ భక్తుడు ఏమంటాడంటే, నేను మేలుకునే దేని కొరకు తెలుసా? నా ప్రభు ముఖ దర్శనం చెయ్యాలి, నీతిగా బ్రతకాలి, నేను ఈ భూమి మీద నీతిగా కనబడాలి, నేను నా కుటుంబంలో ఒక నీతి కలిగిన దానిగా జీవించాలి, నా కుటుంబంలో ఒక నీతిపరుడుగా నేను మారాలి అనే ఓ దర్శనముతో నీవు నీ వ్యక్తిగత జీవితంలో మేలు కొందువుగాక. ఆమేన్. ఈ మాట ఒక మంచి రోషము కలిగిన మాట. ఏ రోషం అండి ఇది? మంచి రోషము కలిగిన మాట. ఏ రోషం ఇది? ఏ రోషం? పనికిమాలిన రోషాలు కావు ఇవి, పనికిమాలిన రోషాలు కావు ఇవి. ఆత్మ సంబంధమైన రోషం. నేనైతే నీతిగా బతుకుతా ఈ రోజు నుంచి. ఇక నా జీవితంలో అపవిత్రత కనబడదు. ఈ కళ్ళతో ఇక నేను పాపం చేయను, పాపపు జీవితాన్ని చూడను, నీతిగా బతుకుతా. అతని జీవితంలో ఉన్నటువంటి రోషం అది. నీకున్న రోషం ఏం చెప్పు? ఏం చెప్పను. నీకున్న రోషం ఏం చెప్పమంటే నా వైపు చూసి నవ్వుతారేంటి? నువ్వు ఎదురొచ్చినా వందనాలు చెప్పను, నీ రోషం ఇది కదా. ఇలాంటి రోషాలు నీకు ఎన్ని వ్యర్థమైన తుచ్చమైన వాటికి బిగబట్టుకొని అంటావు. వీటిలో ఎందుకో ఎంత ఉన్నా చచ్చిపోయిన తర్వాత ఎట్ట బిగబట్టే పోయేది మనిషి. ఈ పనికిరాని రోషాలు వీటిలో కాదు నీకు రోషం. అక్క, సహోదరులారా, ఈ రోషాలు కాదు. చాలామందికి కుటుంబాల మీద రోషం, పిల్లల మీద రోషం, భర్త మీద రోషం, భార్య మీద రోషం, ఆఖరికి ఇప్పుడు సావుకుడి మీద రోషాలు వస్తాయి. ఏమండి, పాస్టర్ గారు ఏం చేశారమ్మా బాబు మిమ్మల్ని? ఆయన బయటకు ఆయన వాక్యం చెప్పుకొని పోతుంటే, పాస్టర్ గారు ఎన్ని రోషాలు, రకరకాల రోషాలు. నేనేమంటానంటే, రోషపడండి కానీ ఒత్తొత్త రోషాలు పడద్దు. ఏమండి, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, తల్లిదండ్రుల మీద నువ్వే రోషంగా ఉండి నువ్వే పలకరించకపోతే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? రకరకాల మాటలు అనుకుంటారు. వాటి మీద కాదు, ఇక మీదట ఒక రోషంతో బతుకు. నా కుటుంబంలో నేను చచ్చిపోయేంత వరకు నా ఇంట్లో నేను గొడవ పడను. రోషంగా చెప్పరే? ఆ మాట చెప్పరా? ఈ మాట రాలేదు. ఇదే అసలు అసలైన మాట ఇదే. మీరు నవ్వుకుంటున్నారేంటి? నిజమైన మాట ఇది. నేను చచ్చిపోయేంత వరకు నా ఇంట్లో నేను ఒక తీర్మానం చేసుకున్నా, నేను బతుకున్నంతకాలం మా అమ్మను ఒక్క మాట కూడా నేను తిట్టకూడదని. బైబిల్ ప్రకారంగా యథార్థంగా చెప్పు. ఎన్ని తిట్టినా, ఒకవేళ మా అమ్మ నా మీద కోపడ్డా నా నోటితో మా అమ్మని దూషించకూడదని ఒక నిబంధన చేసుకున్నాను. ఈ డిసెంబర్ నెలలో దేవుని స్వరమును విందువుగాక, దేవుని దర్శనము నీకు కలుగునుగాక, దేవుని కృప నీ మీద అధికమవునుగాక, దేవుని శక్తి నీ కుటుంబంలో విస్తరింపజేయనుబడునుగాక, దేవుడి నిన్ను దర్శించునుగాక, దేవుని తేజో సంబంధమైన మహిమ నీ గుడారమంతా ఆవరించునుగాక, దేవుని ప్రసన్నత నీ మీదకి దిగవచ్చునుగాక, దేవుని శక్తి కలిగిన కార్యములు, దేవుని అవసరతలు నీ జీవితంలో తీర్చబడునుగాక, ప్రభువే నిన్ను దర్శించునుగాక, ప్రభువే నిన్ను స్థిరపరచునుగాక, ప్రభువే నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభువే నిన్ను దీవించునుగాక. నేను ఒక రోషముతో
ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్న ప్రార్థన ఏంటంటే, రాబోతున్న సంవత్సరం ఈ సంవత్సరంలాగా ఉండకూడదు. రాబోతున్న సంవత్సరంలో సంఘం పెరగాలని, రాబోతున్న సంవత్సరం కనీసం 100 మంది అయిన సంఘంలో చేర్చబడాలి అని ఒక మంచి ఆశ ఆలోచనతో ఏమంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ గడుపుతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి రోషంతో మీరు భక్తి చేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మహిమ కావాలని ప్రార్థన చేయండి. ఏమండి, మీ కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేయండి. మీ పిల్లలు కట్టబడాలని ప్రార్థన చేయండి. మనకి ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా ఒక కుటుంబంగా మనందరం ఒక చోట కలిసిమెలిసి ఉంటే ఎంతకంటే భాగ్యం ఇంకెక్కడ ఉంటుంది? ఏడ ఉండదు. కోట్లు నీ ముందు పోసినా ఈ సంతోషం నీకు రాదు. కోట్లు నీ ముందు పోసినా ఈ సంతోషం నీకు రాదు. తెలుసా మీకు? ఏమీ సంపాదించలేము. కుటుంబంలో ఒక రోషముతో నీ బిడ్డలు మార్చుకోవాలని కసితో నువ్వు ప్రార్థన చేయి. నీ కుటుంబం మారదా? ఏమండి, నీ పిల్లలు మందిరానికి తీసుకురావాలని కసితో మొరబెట్టు. నీ పిల్లలు మందిరానికి రారా? ఎందుకు రారు? వస్తారు. నీలో రోషం లేదు, నీలో కసి ఉండట్లేదు. నీలో ఏమంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగింది, సమస్య వచ్చింది, నువ్వు వచ్చావంటావు, అయ్యా నా బిడ్డకు బాగలేదయ్యా ప్రార్థన చేయి అంటావు. అదే బిడ్డ మందిరానికి రాకుండా సినిమాలకి, సీరియాలకి, లోకానికి, చెడు వ్యసనాలకి బానిసలు అయిపోతుంటే ఎందుకు అతనికి నువ్వు భారంగా అతని మందిరానికి తీసుకురాలేకపోతున్నావు? నీలో నాలో ఏదో ఒక చిన్న మిస్టేక్స్, వాటన్నిటిని మనం సవరించుకొని సరి చేసుకొని ప్రభువులో మనందరం బ్రతుకుతుము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వాక్యం. ఒక్కసారి ఆ ఒక్క మాట చదవండి బైబిల్లో నుంచి. కొరింథీయులకు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించినటువంటి జ్ఞానం కొందరికి లేదు. మీకు సిగ్గు కలగాలని నేను ఇలా చెబుతున్నాను. అయితే చూడండి, ఇక్కడ రాయబడిన మాట, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయవద్దు. పాపం చేయకూడదు, మనం మేలుకోవాలట. ఎందుకు? నీతి ప్రవర్తన విషయంలో మనం మేలుకోవాలి. నీతిగా బ్రతకాలని మనం మేలుకోవాలి. నీతిగా జీవించాలని మనం మేలుకోవాలి. నీతిగా బ్రతకకపోతే మనం బైబిల్ పట్టుకోవడం అనవసరమే కదా. ఏమండి, బైబిల్ అనేది దేనికి సాదృశ్యం చెప్పనా? ఒక పరిశుద్ధ సమాజానికి సాదృశ్యం అండి. ఈ పరిశుద్ధమైన గ్రంథం దేని కొరకు రాయబడిందంటే ఆ పరిశుద్ధమైన పట్టణంలోకి చేర్చడానికి. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ నీతిగా పరిశుద్ధులు అక్కడ ఉంటారు కనుక ఈ భూమి మీద మనం నీతిగా బ్రతకడానికి మనం మేలుకొందుము గాక. పాపము 2 రకాలండి బైబిల్లో. పాపము 2 రకాలు. ఇది దేవుని బిడ్డలకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకటి లోక సంబంధమైన పాపం, రెండు ఆత్మ సంబంధమైన పాపం. లోక సంబంధమైన పాపాలంటే ఇంకా ప్రతి ఒక్కరికి తెలిసినవే. ఏది బూతులో లేకపోతే లోకంలో ఉండేవి రకరకాల పాప మాటలు, ఇవన్నీ లోక సంబంధమైనవి. మరి ఆత్మ సంబంధమైన పాపం అంటే, ఆత్మ సంబంధమైన పాపం కూడా ఉందంటే ఇక్కడ రాయబడిన మాట. సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. మీరు చూడండి, అక్కడ సమూయేలు ప్రవక్త ఏమంటాడంటే, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు అవుతాను. ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆత్మ సంబంధంగా మనం కట్టబడుతున్నప్పుడు, ఒక సంఘములో మనం ఉన్నప్పుడు, సంఘములో ఉన్న మనము ఎంతసేపటికి నీ కుటుంబం గురించే నువ్వు ప్రార్థన చేయకూడదు. ఆత్మ సంబంధమైన అనుభవం ఏంటంటే నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలా, యవనస్తుల కొరకు ప్రార్థించాలా, ఏమండి లోకంలో బ్రతుకుతున్న వారి కొరకు ప్రార్థించాలా, పాడైపోతున్న కుటుంబాలను బట్టి ప్రార్థించాలా. ఒక ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తులలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే అన్నిల కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలి, దేశం కొరకు ప్రార్థించాలి, దేశ నాయకుల కొరకు ప్రార్థించాలి,
ఏమండి దేశంలో ఉంటున్న ఆ విగ్రహారాధన మత్తుల నుండి విడిపించబడ్డానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఆత్మ మనలో ఉంటే నిశ్చయముగా మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు నియమించాడు అని గుర్తుపట్టి సమయాలు ప్రతిరోజు ప్రార్థించాడు. నీ కుటుంబం కొరకు కాదు, ఈ ప్రాంతం గురించి ప్రార్థన చేసే అనుభవం నీ జీవితంలో అది ఒక ఉన్నతమైన రోషం కలిగిన బిడ్డగా ప్రార్థన అనుభవంతో మనం బ్రతుకుదాము గాక. ఆమేన్. ఏమండి మన ప్రార్థన ఎక్కడుందంటే, అయ్యా దేవుడా నీకు వందనాలు అయ్యా, ఉదయాన్నే పనికి పోటలు సహాయం చేసి ఇప్పుడు అడవిడిగా వచ్చి స్నానం చేసి అన్నం వండుకున్నాను, ఇక పడుకున్నాను, నన్ను నా బిడ్డను కాపాడి ఇంటి చుట్టూరు దేవతలతో తోడుగా ఉంచు ఆమేన్ అని మనం పడుకుంటే ఏం ప్రయోజనం? నశించిపోయే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే భారం ఈ గుండెలకు రావాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే నశించిపోతున్న వారి కొరకు రాయబడింది. అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే, ధర్మశాస్త్రం తెలిసిన వారి గురించి నేను రాలేదు బాబు, ధర్మశాస్త్రం తెలియని వాళ్ళ కొరకు నేను వచ్చాను. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియపరచడానికి వాళ్ళకి బోధ ఎలా ఉంటుందో, ప్రేమ ఎలా ఉంటుందో, ఆప్యాయత ఎలా ఉంటుందో అనే విషయాలు చెప్పడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకే యేసయ్య అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును అని రోషంగా ఒక సాక్ష్యం. నేను మార్గం, నన్ను చూడండి, నేనే జీవం, నేను సత్యం, నేను సత్యం చెప్పే దేవుణ్ణి, నా ద్వారా మీకు జీవం ఉంది అని యేసు ప్రభు రోషంగా ఆ మాట చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగలవా? నేను పరిశుద్ధంగా ప్రభు కొరకు బతుకుతున్నాను. కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు కదా, ఒకప్పుడు దేవుడు అతనిలో ఉన్న లోటును చూశాడు. ఇప్పుడు దావీదు అంటాడు, అయ్యా ఒకప్పుడు నేను పాపంగా బతికాను, అయితే ఈరోజు నా జీవితం అంతా సరి చేసుకున్నాను, ఒక్కసారి నా ఎదుటికి వచ్చి నన్ను పరీక్షించు, నాలో ఏదైనా పాపం ఉందని ఇప్పుడు పరీక్షించు చూడు. ఒకప్పుడు నేను పాపినేనయ్యా, ఒకప్పుడు మనందరూ పరిశుద్ధులు, నీకు పాపం నాకు పాపం, మనందరూ పాపలమే. కానీ ఇప్పుడు అదే ఒక మంచి భక్తుడు దావీదు అంటాడు, ఈ రోజు నన్ను పరీక్షించు, ఇంతకాలం మందిరానికి వెళ్తాను, ఇంతకాలం చర్చికి వెళ్తున్నాను అయ్యా, ఇదిగో నా జీవితం మార్చుకున్నాను, నా మాట తీరు మార్చుకున్నాను, నా చూపులు మార్చుకున్నాను, నా నడవడిక, నా వస్త్రధారణ, నా ప్రవర్తన మార్చుకున్నాను, ఇప్పుడు వచ్చి నన్ను చూపించు, నాలో ఏదైనా పాపం ఉందేమోనని దావీదుని పరీక్షించడానికి దేవుడు వస్తే దేవుడికి ఆశ్చర్యం కలిగేటట్టుగా దావీదు బతికాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడికి ఆశ్చర్యం కలిగింది. కొన్ని మనం ఇతరులకి చిన్నగానే ఉండొచ్చు, వాళ్ళు మనల్ని ఆ పాతకాలపు దృష్టిలోనే చూడొచ్చు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రభు దగ్గర సమర్పించుకొని ఒక మంచి పరిశుద్ధమైన బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే ప్రభు ఖచ్చితంగా నిన్ను ఆయన ఉన్నతమైన రాజ్యంలో నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయి, ప్రార్థన అనుభవం కలిగి మోకాళ్ళు కాయలు కాయేసేటట్లుగా ప్రార్థన చేయి.